Hello everyone, I am Rama. Welcome back to my channel. నేను బీటెక్ ఐటీ స్టూడెంట్. ప్రస్తుతానికి నా థర్డ్ బీటెక్ అయితే కంప్లీట్ అయ్యింది. నేను నా ప్లేస్మెంట్స్కి ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ఈ జర్నీని డాక్యుమెంట్ చేయడానికి ఈ ప్లేస్మెంట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. నేను డిఎస్ఏలో ఒక బిగినర్, అంటే బేసిక్ కాన్సెప్ట్స్ మీద నాకు ఐడియా ఉంది. కానీ ఒకవేళ మీకు లాజిక్ బిల్డ్ చేయడం రావట్లేదు, డిఎస్ఏలో నేను అబ్సల్యూట్ బిగినర్, ఎలా స్టార్ట్ చేయాలి అండ్ అసలు డిఎస్ఏ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అండ్ నేను బిగినర్గా ఉండడానికి నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఒకవేళ డిఎస్ఏలో అబ్సల్యూట్ బిగినర్ అయితే మాత్రం డైరెక్ట్గా డిఎస్ఏ టాపిక్స్ లైక్ అరే, స్ట్రింగ్స్ వీటితో మాత్రం స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు బేసిక్ ప్రోగ్రామ్ సాల్వ్ చేయండి, లైక్ ప్రైమా కాదా, ఆమ్స్ట్రాంగ్ నెంబర్, ఫెబినోకి సిరీస్ ఇలాంటివన్నీ. తర్వాత ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయండి. ఇవి మీకు లాజిక్ బిల్డ్ చేసుకోవడానికి చాలా యూస్ అవుతాయి. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు డిఎస్ఏ స్టార్ట్ చేయండి, అది కూడా బేసిక్ టాపిక్స్ పైన, లైక్ అరే, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, స్టాక్ అండ్ క్యూ, రికర్షన్ వీటితో స్టార్ట్ చేయండి. నేను ఒక డిఎస్ఏ టాపిక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ లెట్స్ సే అరేస్ అనే ఒక టాపిక్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ నేను ఆ టాపిక్ పైన ఒక వీడియో లెక్చర్ వింటాను. నెక్స్ట్ ఆ టాపిక్ పైన మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఇనీషియల్గా మనకి ఎటువంటి లాజిక్ అనేది క్లిక్ అవ్వదు అండ్ ఇట్స్ ఓకే. వీడియో విత్ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ చూసిన తర్వాత దాన్ని ఫస్ట్ మీరు డ్రై రన్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. దీనివల్ల అప్రోచ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్ ఓన్గా స్టార్ట్ చేయడం మొదలు పెడతారో అప్పుడు ఈజీ కన్నా ముందు స్టార్ట్ విత్ బేసిక్ ప్రాబ్లమ్స్. ఒక 15 క్వశ్చన్స్ బేసిక్ సాల్వ్ చేసిన తర్వాత దెన్ యూ గో విత్ ఈజీ, మీడియం అండ్ హార్డ్. ఈ ప్రాసెస్లో సొల్యూషన్ అనేది బట్టి పట్టుతూ అప్రోచ్ అనేది అర్థం చేసుకోండి. ఏ క్వశ్చన్కి ఏ ప్యాటర్న్ యూజ్ చేస్తున్నాం అనేది ఐడెంటిఫై చేయండి. మనం చేసే మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయకపోవడం. బట్ ఎవ్రీ డే మనం నేర్చుకున్న టాపిక్స్ రివైజ్ చేసుకోవాలి. ఒక 30 to 45 minutes ఎండ్ ఆఫ్ ది డే పెట్టుకోండి, రివైజ్ చేయండి. వీక్లీ కూడా ఒక రివిజన్ సెషన్ అనేది పెట్టుకోండి, ఒక 1 to 2 hours. మొత్తం వీక్లో ఏదైతే నేర్చుకున్నారో రివైజ్ చేయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండలేకపోవడం. ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ కన్సిస్టెంట్గా ఉండకపోతే మాత్రం మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు. మనం పెట్టిన ఎఫర్ట్స్, టైం మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ డూ ఇట్. డిఎస్ఏ స్టార్ట్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ అది కూడా రాదు అనుకుంటే లూప్స్ వరకు ఐడియా ఉండాలి. మీరు నేర్చుకోబోయే టాపిక్ యొక్క బేసిక్స్, సింటాక్సెస్ అండ్ ఆ టాపిక్ మీద ఒక వీడియో లెక్చర్ చూసి మీరు స్టార్ట్ చేయండి. దెన్ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్యారలల్గా నేర్చుకోండి. ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే జస్ట్ స్టార్ట్. ఇప్పటికే మీరు చాలా వీడియోస్ చూసి ఉంటారు అండ్ నా వీడియోలో ల్యాండ్ అయి ఉంటారు. ఎవరు చెప్పినా ఇంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీరు స్టార్ట్ చేయండి అండ్ దెన్ ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లో మీరు నేర్చుకోండి. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి ఒక్కొక్కరికి. మీ స్ట్రాటజీ ఏంటో మీరు నేర్చుకునేటప్పుడే ఫిగర్ అవుట్ చేయండి. మీరు కూడా మీ ప్లేస్మెంట్స్ జర్నీలో ఉంటే కనుక నా వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు బిగినర్ అయితే మనం కలిసి నేర్చుకుందాం. అడ్వాన్స్డ్ అయితే ఏమైనా సజెషన్స్ ఉంటే నాకు కామెంట్స్లో డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.